ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనందరికీ కూడా 400 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మనందరు కూడా ప్రధానమంత్రి రాహుల్ కావాలని చెప్పి మనం అందరం కూడా, మీరు మొన్న అందరూ అసెంబ్లీ ఎలక్షన్ల చేతి గుర్తు అరే ఓ తల్లి నా మాట వినండి 5 నిమిషాల్లో ఖతం చేస్తే ఎక్కువ లేదు. మీ అందరికీ కూడా మీరందరూ ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్ని ఎట్లయితే పంక్చర్ చేసినారో, ఎందుకు పంక్చర్ చేసినారు? వారు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. 10 సంవత్సరాలు మీరు అందరు కూడా వెయిట్ చేసిండ్రు. కట్టించిండా? కట్టియలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిందమ్మా ఇక్కడ దళితులకు 3 ఎకరాల భూమి? ఉన్నారా దళితులు ఇక్కడ? మన చేతులు ఎత్తుతలేరు ఎందుకు? అదే వినండి, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. సరే ముఖ్యమంత్రి చేయలేదు, దళితుల్లో సరిగా నాయకుడు లేడు, నేను చెయ్యని చెప్పి ఆయననే అయ్యిండు. 5 సంవత్సరాలు అయ్యిండు. కానీ ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఆయననే అయ్యిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకునేమో ప్రెసిడెంట్ చేసిండు. దళితులు చీఫ్ మినిస్టర్షిప్ ఇవ్వకుంటే ప్రెసిడెంట్ అనే చేయాలి కదా, కానీ చేయలే. ఆయనకు దళితులకు వ్యతిరేకంగానే పనిచేస్తుంటాడు. మీరు అందరు కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనకు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఫస్ట్ గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? మీ అందరికీ కూడా 200 యూనిట్లు పవర్ ఫ్రీ అన్నారు. అగో చూడు, అందరు మన నాయకులే ఉన్నారు. పాపం వాళ్ళకు వినబడితేనే లేదు. అక్కలకు దగ్గరండి అమ్మా, దగ్గరండి. 200 యూనిట్ల పవర్ ఫ్రీ ఇస్తున్నారు. కరెంట్ ఛార్జెస్ ఇస్తున్నా లేదా? మరి జర నవ్వు రాదమ్మా. అరే ఎంత సీరియస్ గా ముఖం పెడితే ఎట్లా? 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత మీకు అరే విను 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 అరే జర్రా ఓపిక పడు. వినండి అమ్మా, మీకు 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాడా లేదా? ఎవరికైతే రాలేదో ఒక్కరిద్దరికి వస్తలేదు అన్ని చోట్ల కూడా. మీ అందరికీ నేను విశ్వాసం ఇప్పిస్తున్నా, మా నాయకులతో కలవండి. ఈ 500 రూపాయల మీకు బ్యాంకుల అకౌంట్లో పైసలు వస్తాయి. ఇది కూడా వస్తున్నది మనకు. ఓమా వినండి, కోవిడ్ టైంలో ఓ తల్లి నా మాట మీకోసం మాట్లాడుతున్నాను. నా కోసం కాదు, మీకోసము మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి మీకు అందరు చెప్తున్నా. మనం కోవిడ్ టైంలో కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి చాలా బిల్లు అయినాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, వినోద్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వచ్చి అరే మాకు సర్జరీ అవుతున్నది, మాకు ఇంకొక 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. అయితే రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు? అరే ఇవన్నీ ఎందుకు, రోజు ఎమ్మెల్యే దగ్గర ఎందుకు పోవాలి, మళ్ళీ ఎవరో ఒకరు మధ్య పడితే వస్తాడు, కమిషన్ అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి 25 లక్షలు, ఆ 10 లక్షలతో పాటు ఇంకొక 15 లక్షలు ఇచ్చి మీకు 25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. అయితే ఇది అయిపోయిందా? మనకు ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లులు వస్తుండేనా లేదా? వచ్చినాయా లేదా? ఈ కేసీఆర్ ఏమో మనకు మోసం చేసిండా? ఎవరికైనా కట్టించిండా ఇల్లును? అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే మీ అందరికీ కూడా సొంత జాగాలలో మీరు ఇల్లు కట్టుకోండి, మేము 5 లక్షలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ పథకం చెప్పడం జరిగింది. అరే నర్సింగ్ నువ్వేరా మాట్లాడు. అరే నేను చెప్పకుంటే నువ్వు మళ్ళీ గుర్తు చేయి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు కూడా 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తున్నారు. బీద ప్రజలు పైసలు ఉండవని చెప్పి 6 లక్షలు. అదే నువ్వు చెప్పినట్టే చెప్పిస్తా. మొదలు ఎవరికైతే నిజంగా బీదతనంలో ఉన్నారో వాళ్ళకు మొదలు కట్టించింది. తల్లి అరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.